నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. 2019 నుంచి 24 దాకా ఆటవిక రాజ్యం నడిచింది ఆంధ్రప్రదేశ్లో, అది అందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో చేసినటువంటి ఒక అరాచకాలే అదే విధంగా చేస్తుంటే ఇది కూటమి నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే వాళ్ళు బరితెగింపు అనుకోవాలా, ఎలా చూడాలి? ఇప్పుడు చూసుకుంటే అనంతబాబు ఎమ్మెల్సీకి సంబంధించి సతీ సమేతంగా గుడికి వెళ్ళేటువంటి ఒక ఆచారం వాళ్ళకి లేదేమో, కానీ సతీ సమేతంగా హత్యలు చేసేటువంటి ఒక ఆచారం ఉందనుకుంటే సార్, వాళ్ళు చేసిందే కాక భార్యను గోప్యంగా పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఇప్పుడు సాక్షులను బెదిరించేటువంటి ఒక దాంట్లో వీళ్ళు పాత్ర అంటే ఎంతటి ఘోరాతి ఘోరంగా చేశారు. అప్పట్లో పోలీసులు కూడా ఎలా సపోర్ట్ చేశారో చూసారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు అనంతబాబు చూడటానికి అలా కనపడతాడు, కానీ పెట్ట కొంచెం కోతగానం అన్నట్టుగా అతను పెద్ద డాన్ అండి. జగన్మోహన్ రెడ్డి సాంగత్యం ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అతను తన హక్కును చేర్చుకున్నాడంటే అతను అంతకు మించిన వాడై ఉంటాడు. జగన్మోహన్ రెడ్డే జగత్ కిలాడి. అంతకు మించిన కిలాడి అయితేనే జగన్మోహన్ రెడ్డి ప్రేమిస్తాడు. గ్రాడ్యుయేషన్ ఉంటేనే పార్టీలో జాయిన్ చేసుకుంటారు. మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే ఆ పార్టీలోకి వెళ్ళగలుగుతారు. మీ సాధారణంగా రాజకీయ పార్టీల్లో జాయిన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు? ప్రజాదరణ, పలుకుబడి, డబ్బు, రాజకీయ చరిత్ర, ప్రతిష్ట, ఇలాంటి కుటుంబ నేపథ్యం ఇవన్నీ చూస్తారు. రాజకీయాలు చేర్చుకున్నప్పుడు వాళ్ళ పార్టీకి ఏం మేలు జరుగుద్ది, ఆ నియోజకవర్గంలో అతనికి ఎంత పట్టు ఉంది, ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అతని వల్ల అయినా బెనిఫిట్ ఉంటుందా, అతను చేర్చుకోవడం వల్ల పాజిటివ్ ఉంటుందా లేదా, ఇన్ని చూసి చేర్చుకుంటే తెలుగుదేశం ఇలాంటి బీజేపీ ఇలాంటి వాటిలో. వైసీపీలో అలా కాదు. వీడు ఎంత దొంగోడు, వీడు ఎంత రాక్షసుడు, ఎంత ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్నాడో, ఉందా లేదా, ఇలాంటివి అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ అయి ఉండాలి. అలాంటివి చూసి చేర్చుకుంటారు. కాబట్టి దాంట్లో ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. ఒకవేళ క్లీన్గా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు పాపం. వాళ్ళు సైలెంట్గా మూల కూర్చొని ఉంటారు, ఏం గొడవ లేకుండా. ఎప్పుడు బయట పారిపోదు. వెళ్ళిన తర్వాత వెళ్ళిదాకా మామూలుగానే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూసాళ్ళు వాళ్ళ పక్కన కూర్చుంటారు. క్రిమినల్స్ అందరూ ఉన్నాయి, అది తట్టుకోలేరు. అందరూ కూడా చాలా గొప్ప పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మంచి వాళ్ళు అందరూ ఉన్నారు. కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే కదా వాళ్ళంతా. వాళ్ళకి ఏంటంటే వీళ్ళని చూసి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు, పక్కన కూర్చుంటూ ఉంటారు వచ్చేవాళ్ళు. వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు ఎలా బయటకు పోతామంటే వేరే పార్టీ భావజాలం నచ్చదు, కాబట్టి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతే అక్కడే పడి ఉంటారు గబ్బిలెళ్ళగానే. ఇలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీ ఏరియాలో ఇతను బలమైన శక్తి. ఇతను ఎలా పాతిపడి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు. అక్కడ రంపచోడవరం ఏజెన్సీ వాళ్ళ సొంత ఊరు కూడా దగ్గరే. అది మా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ కదా. రంపచోడవరం ఏజెన్సీలో ఎప్పటి నుంచో వెళ్ళిపోయారు. అక్కడ భూములు అయ్యి మనం కొనుక్కుంటాం ఉండదు. నాన్ ట్రైబల్కి అక్కడ భూముల మీద హక్కులు ఉండవు, కొనుక్కోవడం ఉండదు. అమ్మడాలు కొనుక్కోవడం ఉండవు. వాళ్ళు కొనుక్కున్నా కానీ దానికి రాతకోతలు ఉండవు. డబ్బులు ఇచ్చేసి ఇక్కడ మూసుకుని తీసుకుని తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇచ్చేయమంటే అప్పుడు ఇచ్చేయాలి. ఏదైనా గొడవ అయితే వాళ్ళు మంచోళ్ళుగా, అమాయకులుగా, ట్రైబల్స్ అడగరు తిరిగి. మనం అమ్మేసాం కదా, నీతి నిజాయితీ ఉంటారు. ఎవడన్నా రేపు పెట్టినప్పుడు తిరిగి అమ్మటం గట్ట కుదరదు. అతను ఏం చేస్తాడంటే మరి కొంతమందిని మరి అక్కడ మరి ఎలా చేసాడో కానీ మరి కొంతమందితోటి వివాహాలైనా చేసుకున్నాడేమో. అతను కొంత బలపడ్డాడు అక్కడ. అన్ని రకాల ఇల్లీగల్ బిజినెస్ ఉన్నాయి అతనికి. గంజాయి కానీ, కలప కానీ, అటవీ ఉత్పత్తులు, రంగురాళ్ళు, ఇలాంటి వాటిల్లో ఆరితేరిపోయి చిన్న వయసే, అతను పెద్ద వయసే ఉండదు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు. అతనికి మా తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకులు అందరితో బంధుత్వాలు దగ్గర, సమీప బంధువు అతను. ఏ పార్టీలో ఉన్న అన్ని పార్టీలో ఉన్నారా వాళ్ళ బంధువులు. వాళ్ళని ఇప్పుడు వరకు ఉపయోగించుకోలేదు తెలియదు, కానీ అతను మాత్రం ఒక డాన్గా ఎదిగాడు. ఏం లేదండి, వెరీ సింపుల్ అండి. కుటుంబ నేపథ్యం, రాజకీయ నాయకుల్లో బంధుత్వం, నేర ప్రవృత్తి, దూసుకుపోయే మనస్తత్వం, కొంచెం సాహసోపేతమైన చర్యలు. ఇప్పుడు కొంతమంది నన్ను ఏదైనా చేయమంటే నేను చేయను, నాకు అంతకు బాబు భయం వేద్దు, నాకు తప్పు చేయమంటే. దాన్ని కూడా డేర్గా చేయగలగాలి. దానికి సాహసం ధైర్యం ఉండాలి. నేరం చేయడానికి కూడా ధైర్యం ఉండాలి. అలాంటివి చేయగలిగి వ్యవస్థలు మేనేజ్ చేసుకోవడం. డబ్బుకు లొంగనాడు ఎవడు, డబ్బుకు లోకం దాసోహం. డబ్బుకు లొంగనాడు ఎవడుంటాడో, 4 రూపాయలు సంపాదించితే డబ్బులు పాడేసి పని చేయించుకోవడం. ఇలా సాగుతుంది ఆయనకి హ్యాపీగా. ఏ ప్రభుత్వం ఉన్నా ఇబ్బంది లేదు. గతంలో కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, మళ్ళీ 2014 తెలుగుదేశం ఉంది, తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత బయటకు వచ్చింది అతని బొమ్మ. అప్పటి వరకు కూడా ఏ నేరాలు, ఏ ఘోరాలు ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తున్నాడు అతను.
దాని నుంచి కాపాడే బయటికి ఎందుకు రాలేదంటే అన్ని పార్టీల్లోనూ అతను బంధువర్గం ఉంది కాబట్టి వాళ్ళతో ఉన్న సాన్నిధ్యం సమీప బంధుత్వం ఉండడం వల్ల అతనికి గొడవలు ఎవడో బయట రాల. ఇలాంటి మటర్ లాంటివి అతను చేసినా గుట్టు చప్పుడు కాకుండా పోయినాయి. అతను పాపం పండి జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను చెలరేగిపోయాడు. 100 గొడ్లు తిన్న రాబందో గాలివాన కూలిపోయినట్టుగా ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి పంపించాడు. అంటే నాకు తిరుగులేదు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద క్రిమినల్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేర సామ్రాజ్యం సృష్టించవచ్చు, ఇతరు నేరస్తుడే కాబట్టి నేర స్వభావం ఉంది కాబట్టి తిరుగులేదు మనకు అనుకున్నాడు. ఎంత బరితెగింపు కాకపోతే ఇంటికి డోర్ డెలివరీ అవటం ఏంటండి, అది సతీ సమేత. అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? సాధారణంగా అంటే అతన్ని బరితెగింపి అతన్ని పట్టించింది నీకు. అతను నిజమే అతని మీద కోపం ఉంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కారణం ఏదైనా ఉండొచ్చు. చెప్పారు రోడ్డు మీద పాడేసిపోయారు అనుకోండి, వీడు అడ్డంగా బొంకెత్తనుకోండి, సాక్ష్యాలన్నీ లేకుండా చేసేయగలుగుతారు పోలీసు వాళ్ళు. నేరం జరిగిన స్థలంలో సాక్ష్యాలన్నీ ధ్వంసం చేసేసి ఎవరో గుద్దేసిపోయారు, డబ్బులు కూడా వచ్చి కొట్టేసిపోయారు అని చెప్తారు. ఇతనే మళ్ళీ కడపలోను దస్తగిరి వెళ్ళి ఓదార్చాడు చూడండి, వాడు వెళ్ళి పుష్పకొచ్చం పెట్టాడుగా నిత్యానందరెడ్డి, అలాగే ఇతనే వెళ్ళి ఓదార్చినా కానీ ఎవడో పట్టించుకోపోతారు. ఇక్కడ ఇతను ఇంటికి డెలివరీ ఇచ్చాడు చూసారా, ఆ బరిదెగంపు ఒళ్ళు బలుపు అతను పట్టించింది. దాని వెనకాల మళ్ళీ అప్పుడున్న ప్రభుత్వంలో అతను వాళ్ళదే ప్రభుత్వం, ఇతను ఎమ్మెల్సీ పైగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇలా చేసినంటే భుజం తట్టి అతని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పోలీసులు అతను రెడ్ కార్పెట్ వేశారు. ఒక చిన్న తప్పు చేస్తే ముఖానికి కవర్ వేసి కూర్చోబెట్టే తెలుగుదేశం కార్యకర్తలు. ఆ గుంటూరు ఎస్పీ గారు, ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవడంకుండా ఇతన్ని అప్పుడున్న ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు ఈయన్ని రాచమర్యాదలు చేశాడు. దర్జాగా కోర్టు తీసుకెళ్ళాడు, దర్జాగా వెళ్ళాడు, దర్జాగా రిమాండ్కి వెళ్ళాడు, మళ్ళీ బెయిల్ మీద పట్టి అన్ని రకాల బలహీనమైన వాదనలు. మర్డర్ కేసులో 45 రోజులకు కానీ 45 రోజులు దాటితేనే కానీ బెయిల్ రాదు కాబట్టి ఆగాడు. లేదంటే వీళ్ళు మన్నడు వదిలేద్దరు. విపరీతమైన స్వాగత సత్కారాలు జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకోవడం. ఆఖరికి మొన్న కూటమి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న గ్రూప్ బోర్డులో కూడా దిగేసాడు ఎమ్మెల్సీ గారి ప్రోటోకాల్ ప్రకారం. కరెక్ట్గా ఆ టైంలో వాళ్ళ ఆవిడ పాత్ర బయటపడింది. సీసీ కెమెరాల చేత కొత్త బొమ్మ వచ్చింది బయటికి. ఇది తిరిగి మళ్ళీ ఎందుకు తిరగదోడారు? ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఒక లాయర్ ఈ కేసు చూస్తున్నాడు, సుబ్రహ్మణ్యం గారి తరఫున వాదిస్తున్నాడు. ఇది వదలలేదు అతను. ఇది మళ్ళీ కోర్టు చివాట్లేసింది పోలీస్ అధికారులని. ఇప్పుడున్న అధికారులు సీరియస్గా తీసుకున్నారు, దర్యాప్తు చేశారు. ఆవిడ పాత్ర బయటపడింది, ఆవిడ పరారిలో ఉంది. తర్వాత మొత్తం మీద ఈయన ఆ పాత్ర బయటపడిన తర్వాత ఇన్నాళ్ళు దాచినందుకు ఇతను బెయిల్ రద్దు చేయాలి కదా, రద్దు చేయాల. తర్వాత ఆవిడ పరారిలో ఉంటే తర్వాత సరెండర్ అయితేనే చెప్తారు ఎవరో సలహా, మీరు ముందు వెళ్ళిపోయి బెయిల్ తెచ్చుకోండి, సరెండర్ అవ్వకపోతే ఇంకా ప్రమాదం అని చెప్పుకుంటారు. తర్వాత సరెండర్ అయిపోయింది, రిమాండ్ వేశారు, బెయిల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరి బెయిల్ ఇచ్చారు కదా, మెదలకుండా ఊరుకుంటారు వాళ్ళ కండిషన్ ఉంటుంది. చాలా కండిషన్లు పెట్టిస్తారు. సాక్షులను ప్రభావితం చేయకూడదు, రకరకాలు. వాళ్ళు ఏం చేయకూడదని చెప్పి అవి చేస్తున్నారు. వాళ్ళు సాక్షులను బెదిరించారు, ప్రలోభ పెట్టారు, భయపెట్టారు, ఏం రకరకాలు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం స్నేహితులు చాలా గొప్పవాళ్ళు. ఆ స్నేహితులు దీన్ని వెనకాల ఫాలో అవుతూ డాగ కళ్ళు వేసుకు చూస్తున్నారు. వాళ్ళు ఈ వ్యవహారాన్ని అంతా పట్టించారు, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, రెడ్ హ్యాండెడ్గా దొరికేశారు. ఇతను పరారైపోయాడు. ఇంట్లో డబ్బు దొరికింది, అతని ఇంట్లో సోదాలు చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? అతను బెయిల్ రద్దు చేయాలి, వాళ్ళ ఆవిడ బెయిల్ రద్దు చేయాలి, ఇద్దరిని సరెండర్ చేయాలి, ఇద్దరిని రిమాండ్కి పంపించాలి. ఇక ఈ కేసులో వాళ్ళు బెయిల్ ఎప్పుడు అప్లై చేసినా కొట్టుపడేయాలి. ఈ కేసు తేలే వరకు వాళ్ళు లోపలే ఉండాలి. అలా చేస్తే చట్టాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, న్యాయం జరుగుద్ది సుబ్రహ్మణ్యం కుటుంబానికి. ఇది జరగాల్సింది. సార్, గతంలో హత్యకి ఆరోపణ నుండి డోర్ డెలివరీ చేసి నేనే అని చెప్పి ఒప్పేసుకొని ఇన్ని అయిపోయిన తర్వాత వాస్తవానికి చాలా చిన్న వయసు మీరు చెప్పినట్టుగా అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం రాజకీయాలు ఇంకొద్ది నేర్చుకునేదని చెప్పేసి కాముగా ఉండాల్సింది పోనిచ్చి నిజంగా ఇందాక మీరు అన్నట్టుగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్లో డబుల్ డిగ్రీ చేశాడు, డబుల్ పిహెచ్డి. ఒకటి రాజకీయాలు అయితే న్యూడ్ వీడియో కాల్స్.
అది జరిగిన తర్వాత కూడా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడాడంటే ఇలాంటి వ్యక్తులు ఏమన్నా? మీకు అదేనండి బరిదిగింపు. నన్ను ఎవడో ఏం చేయలేడులేనండి, మీకు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే అని చిటికేస్తే నేను లేపేస్తానన్నాడు. అప్పుడన్నా రద్దు చేయాలి బెయిల్. ఇక్కడ మీకు చట్టం ఎలా ఉందంటే, చట్టాన్ని అమలు చేసేవాళ్ళు, చట్ట పరిధిలో ఉన్న అధికారులు చాలా సన్నాసులే వ్యవహరిస్తున్నారు. కొంతమంది చాలా పౌరుషంతో ఊగిపోతూ ఉంటారు. ఇవన్నీ చూసాడు భరించలేరు, కానీ వాళ్ళ చేతులు కట్టేసి ఉంటాయి. ఆ చేతులకున్న శృంఖలాలను తెగ్గొట్టాలి. స్వేచ్ఛగా నీ డ్యూటీ నువ్వు చేయని. అప్పుడు ఇలాంటి వాళ్ళు ముడ్డి పగిలిపోద్ది అనమాట. నిజాయితీగా ఉండి డ్యూటీలా చేసే అధికారులకేమో సంఖ్యలు ఉంటాయి, కనిపించిన అదృశ్య సంఖ్యలు అయ్యి. ఎందుకంటే వీళ్ళకి చుట్టాల బంధువర్గం మంచి పొజిషన్లో ఉంటారు కదా, వాళ్ళు అన్ని పార్టీలోనే ఉంటారు, వాళ్ళు కాపాడుతూ ఉంటారు. అది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే డబల్ డిగ్రీ పొందినటువంటి ఒక అనంతబాబు ఎమ్మెల్సీ ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలి, అరెస్ట్ చేయాలి, కేసు తేలే వరకు కూడా బయటకు వదిలిపెట్టకూడదని చెప్పైతే కోరుకుందాం సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.